నమస్తే, వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు కుప్పం వచ్చినా ఫుల్ జోష్ ఉంటుందని వ్యాఖ్య. జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల. గతంలో ప్రకటించిన వారితో సహా మొత్తం 18 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను పార్టీ అధికారికంగా వెల్లడి. బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ లో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ ఓట్ల దొంగ అని, గత ఎన్నికల్లో కుట్రలు చేసే గెలిచారని ఆరోపణ. ఎప్పుడు కుప్పం వచ్చినా ఫుల్ జోష్ ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక్కడి ప్రజల మంచి మనసు కారణంగానే తాను కుప్పం వస్తే ఆనందం కలుగుతుందని తెలిపారు. ఇక్కడ ప్రజలు ఎంతో నిస్వార్థంగా తనను అభిమానిస్తారని, అది తనకు బాగా నచ్చే అంశమని ఆయన వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటనకు వచ్చారు. ఇవాళ కుప్పంలో మహిళలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం వస్తే బాగా అభివృద్ధి ఛార్జింగ్ అవుతానని, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆ శక్తి తనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గత 35 ఏళ్లుగా 7 పర్యాయాలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. ఆ పరంపరను రెన్యువల్ చేసుకోవడానికి ఇవాళ ఇక్కడికి వచ్చానని, మళ్లీ గెలిపించమని మీ అందరి ఆశీస్సులు కోరుతున్నానని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుడుతున్నట్లుగా వెల్లడించారు. మొదటి వినాయకుడి ఆలయానికి వెళ్లాను. ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడమని వినాయకుడికి దండం పెట్టుకున్నాను. ఆ తర్వాత కన్నికా పరమేశ్వరి ఆలయానికి వెళ్లాను. మా ఆడబిడ్డలు ఆదరించే కన్నికా పరమేశ్వరి ఆలయానికి వారి ప్రతినిధిగా వెళ్లి పూజలు చేశాను. ఆ తల్లి దీవెనలు తీసుకున్నాను. నిజమైన దేవతలు మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. మీకోసం ఇక్కడికి వచ్చాను నేను. మీ ఉత్సాహం చూస్తే చాలా ధైర్యం వచ్చింది. ఈసారి ఎన్నికలు ఏకపక్షంగా జరపాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, అంటే యంగ్స్టర్స్ వచ్చారు. మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే అందరూ మిమ్మల్ని ఎగతాళి చేసేవారు. తెల్లవారితో నిద్రలేసి మీరంతా బ్యాగ్ తీసుకొని పుస్తకాలు సంఖ్యలో పెట్టుకుంటే ఈ అమ్మాయికి ఏం పని లేదు, ఊరు తిరుగుతా ఉందంటే, కాదు ఈ ఆడబిడ్డే నీ ఇల్లు కాపాడుతుందని చెప్పి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు రూపాయి పొదుపు, దానికి ఎంత పొదుపు చేసేది నేను అంత డబ్బులు ఇచ్చేవాడిని. ఆఫీసర్లకు అందరికీ చెప్పేవాడిని, మా ఆడబిడ్డలు వస్తారు, జాగ్రత్తగా ఉండండి, అవసరమైతే లేచి సమాధానం చెప్పి అడిగిన పని చేయమని ఆర్డర్స్ ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బ్రహ్మాండమైన నాయకత్వాన్ని ఇచ్చారు. మీరు ఆదాయాన్ని సంపాదించారు. మగవాళ్ళు కూడా మోటివేట్ చేసి మీ పిల్లల్ని చదివించారు. మీరు అక్కడి నుంచి మీరు ఇంకొక పక్కన ఆలోచిస్తే పిల్లల్ని చదివించడమే కాకుండా చదువురాని మీ భర్తల దగ్గర కూడా సంతకం పెట్టించే పరిస్థితికి వచ్చారు మీరు ఆ రోజుల్లో. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు కొన్ని లక్షల మంది డాక్రా సంఘాల్లో ఉన్నారంటే, కొన్ని లక్షల మంది జీవితాలు బాగుపడ్డాయంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో ఒకసారి ఆలోచించండి. నేను మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఇక్కడ డాక్రా సంఘాలు లేకపోతే ఈరోజు 60,000 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో 250 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఉంది. ఇలాంటి పథకం చేసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆడబిడ్డలు ఆర్థికంగా పైకి రావాలంటే పొదుపే కాదు, మహిళలందరికీ ఇంటికి 2 ఆవులు పట్టిస్తే ఆదాయం వస్తుందని ఆలోచించాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇంటికి 2 ఆవులు పట్టిస్తానంటే ప్రతి ఒక్కరిని ఎగతాళి చేశారు. ఎక్కడున్నాయి ఆవులు? జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదలైంది. గతంలో ప్రకటించిన వారితో సహా మొత్తం 18 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను పార్టీ అధికారికంగా వెల్లడించింది. పిఠాపురం నుంచి అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు. కాకినాడ పార్లమెంటుకు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు ఖరారు చేశారు. మచిలీపట్నం లోక్సభతో పాటు అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం దక్షిణ అసెంబ్లీ స్థానాలను పెండింగ్ లో ఉంచారు. ఎన్డీఏ కూటమితో పొత్తులో భాగంగా రాష్ట్రంలో 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొదట్లో 5 పేర్లను ప్రకటించిన జనసేన ఆ తర్వాత నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ పేరుని వెల్లడించింది. అనంతరం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. తాజా జాబితాలో 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. దీంతో మొత్తం 18 స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లయింది.
పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతల రామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ, రాజానగరం నుంచి బత్తుల బాలరామకృష్ణ, నిడదవోల నుంచి కందుల దుర్గేష్, పెందుతుల్లో పంచకర్ల రమేష్ బాబ్, ఎల్లమంచి నుంచి సుందరపు విజయ్ కుమార్, పి గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ, రాజుల్లో దేవవరప్రసాద్, తాడేపల్లిగూడ నుంచి బులిశెట్టి శ్రీనివాస్ పోటీ చేయనున్నారు. అదేవిధంగా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు, నర్సాపురంలో బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు నుంచి పసమట్ల ధర్మరాజు, పోలవరంలో చిరి బాలరాజు, తిరుపతి నుంచి ఆర్ని శ్రీనివాసులు, రైల్వే కోడూరులో డాక్టర్ యనమల భాస్కర్రావు పోటీ చేయనున్నారు. కాకినాడ పార్లమెంటుకు ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని కొద్ది రోజుల క్రితమే పవన్ ప్రకటించారు. తాజా జాబితాలో ఆయన పేరుని అధికారికంగా వెల్లడించారు. ప్రాంతాల వారీగా చూస్తే ఉత్తరాంధ్రలో 4, కోస్తాలో 12, రాయలసీమలో 2 సీట్లతో జనసేన అభ్యర్థులను ప్రకటించారు. జగన్ ఓట్ల దొంగ అని గత ఎన్నికలో కుట్రలు చేసి గెలిచారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. జగన్ కు ఆస్తుల కంటే కేసులు ఎక్కువని, ఆ విషయాన్ని స్వయంగా ఆయనే అఫిడవిట్ లో పేర్కొన్నారన్నారు. బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిలోని ఫైన్ వుడ్ అపార్ట్మెంట్ వాసులతో లోకేష్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పోలీస్ శాఖలోని ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ నియామకాలన్నీ పూర్తి పారదర్శకతో చేపడతామన్నారు. గతంలో పోలీసు విభాగాన్ని పూర్తిగా ఆధునీకరించామన్నారు. ఉద్యోగాల భర్తీలో చైనా విధానాన్ని పాటిస్తామన్నారు. ఎవరెక్కువ ఉద్యోగాలు కల్పిస్తారో అలాంటి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ సమాజంలో చీలక తెస్తున్నాడని ధ్వజమెత్తారు. సమస్యలు తెలుసుకునేందుకు అపార్ట్మెంటు వాసులతో సమావేశమవుతుంటే పెత్తందారులు ముద్ర వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంతేగాని సొంత బాబాయ్ లేపేసి నిన్న మాపేనేసారు. 5 సంవత్సరాల తర్వాత వాస్తవాలు బయటకు వచ్చింది. సో దయచేసి ఇది పరిగణనలో తీసుకొని ప్రతి వ్యక్తి ఓటేయాలా, చివరి ఓటు పడే వరకు అందరం కష్టపడాలి. అంతేకాకుండా మీ ఫోన్ లిస్ట్ లో ఉన్న మంగళగిరి నంబర్లు ఫోన్ చేయండి, చేసి ఎందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ఇక్కడ అనేది పదే పదే చెప్పండి. అందరిలో చైతన్యం తీసుకురండి. 50 రోజులు, రోజుకి 10 ఫోన్లు చేస్తే 500 ఫోన్లు చేయొచ్చు. అంటే 500 కుటుంబాలు మీరు ప్రభావితం చేయగలుగుతారు. సో ప్రతిరోజు 10 మందికి ఫోన్ చేయండి. దయచేసి చైతన్యం తీసుకురండి అని సభాముఖంగా తెలుపుకుంటూ ఇప్పుడు ఇది ఇంటరాక్షన్ కార్యక్రమం. సో మీకు ఏమైనా ప్రశ్న ఉంటే నాకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎవరైనా మాట్లాడాలనుకుంటే చేయి పైకెత్తండి, నేను నుంచోండి, మన కుర్రోడు వచ్చి మైకిస్తాను. థ్యాంక్ యూ అమ్మా. ఐటీ సెంటర్ గా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం అవుతుంది. దేర్ ఇస్ నో సెకండ్ థాట్. కారణం ఏంటంటే సోషల్ ఎకో సిస్టమ్ మొత్తం విశాఖపట్నంలో ఉంది. ఇట్ హాస్ ద రైట్ ఇంగ్రీడియంట్స్ టు టేక్ ఆఫ్. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఫోకస్ ఏరియా ఇచ్చారు. ఐటీ డెఫినెట్లీ విల్ గో టు విశాఖపట్నం. బట్ అదే విధంగా నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన అనేక మంది ఐటీ ప్రొఫెషనల్స్ సొంత కంపెనీలు స్థాపించారు. వాళ్ళందరూ వచ్చి మన ప్రాంతాల్లోనే ఐటీ కంపెనీలు పెట్టాలని కోరిక. ఆనాడు మంగళగిరి ఆటో నగర్కి అనేక ఐటీ కంపెనీలు తీసుకొస్తాం జరిగింది. దాదాపు 2000 మంది అక్కడ ఈ రోజు ఐటీ రంగంలో పనిచేస్తాం జరుగుతుంది. అలా తప్పనిసరిగా స్కిల్ ఓవర్ ఐటీ జాబ్ నేను తీసుకొస్తాను. అంతేకాకుండా నేను బలంగా నమ్మేది మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ మంది, అంటే ఆ వృత్తి మీద దాదాపు 20,000 మంది ఆధారపడి ఉన్నారు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. స్వర్ణకారులు అంటే గోల్డ్ స్మిత్స్. సో నేను ఆలోచించేది ఏంటంటే ఇక్కడ ఒక గోల్డ్ ఎస్సీజీ లాంటిది ఎందుకు తీసుకురాకూడదు. మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహుని సన్నిధిలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా రాత్రి 12 గంటలకు స్వామివార్ల కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు. శాశ్వత కళ్యాణం కైంకర్య పరులు వాసిరెడ్డి నాగేంద్ర ప్రసాద్ వ్యవహరించారు. మంగళగిరి పట్టణ పద్మశాలియ బహుత్తమ సంఘం తరపున వార్ వాచ్ కంపెనీ అధినేత శరత్ బాబు మధు పర్ఖములు మంగళ ద్రవ్యములు సమర్పించారు. ప్రధాన అర్చకులు దివ్య అనంతరం పద్మనాభాచార్యులు మూల్యవంతం శ్రీనివాస దీక్షితులు ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రం ప్రకారం కళ్యాణం నిర్వహించారు. ఆలయ అధికారి రామకోటి పర్యవేక్షణలో కళ్యాణం వ్యాఖ్యాతగా గుంటూరు హిందూ కళాశాల ప్రిన్సిపల్ దివి నరసింహ దీక్షితులు వ్యవహరించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి పట్టణంలోని పలువురు ప్రముఖులు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. 17,630 ఎకరాల భూమిని ఇండోసోల్ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేటాయించడంపై సీబీఐతో విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎన్నికల కూడా అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందుగానే
జగన్మోహన్ రెడ్డి తన బినామీ కంపెనీ అయిన ఇండోసోల్ కంపెనీకి 17,630 ఎకరాల భూమిని హడావుడిగా కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి బరి తెగింపుకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఇంత నియంతలా వ్యవహరిస్తున్న రాజకీయ నేత ముఖ్యమంత్రి చరిత్రలో జగన్మోహన్ రెడ్డి తప్ప మరొకరు లేరన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక ఇండోసోల్ కంపెనీకి రాయపట్నం పోర్టు దగ్గర అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో దాదాపు 25,000 ఎకరాల భూములను అప్పనంగా కట్టబెట్టారని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంది కాబట్టి ఇంత బరి తెగించి భూ కేటాయింపులకు సిద్ధపడుతున్నారని ధ్వజమెత్తారు. కోడ్ అమలులోకి రావడానికి ఒక రోజు ముందుగానే దాదాపు 17,633 ఎకరాలు ఇండోసోల్ కంపెనీకి, ముఖ్యంగా జగన్ రెడ్డి యొక్క బినామీ సంస్థ అది, ఆ బినామీ కంపెనీకి ఆయన ఇచ్చాడంటే మరి జగన్మోహన్ రెడ్డి యొక్క బరి తెగింపుని ప్రజలు అర్థం చేసుకోవడానికి కోరుతాను. ఇంత బరి తెగించిన ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎక్కడా లేడు. నీవు ఎన్నికల కోడ్ వస్తున్నప్పుడు, ఎన్నికల సందర్భంలో ఈ రకంగా నీవు నిర్ణయాలు తీసుకుని 1,000 ఎకరాలు దాదాపు ఇప్పటికే నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ కంపెనీకి 25,000 ఎకరాల భూములు కట్టబెట్టాయి. రామాయపట్నం పోర్టు దగ్గర, అనంతపురం జిల్లాలో, కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఇవాళ వేలాది ఎకరాల భూములు, 25,000 ఎకరాల భూములు ఇవాళ వారికి దారాదత్తం చేశారంటే బరి తెగింపుకి ఇది పరాకాష్ట. దీనిపైన ఖచ్చితంగా మీరందరూ కూడా మరి దీన్ని గతంలో ఎట్టయితే మీరు కేసులు ఎదుర్కొన్నారో వీటన్నిటిపైన కూడా కేసులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కోట్లాది రూపాయల విలువైన భూములు మీ ఇష్టానుసారం మీరు ఈ రకంగా చేస్తూ ఉన్నారంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. వీటన్నిటిని ఆపాలని కూడా ఎన్నికల కమిషన్ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీటన్నిటిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా ఈ రకంగా భూములు ఇచ్చి అలాంటి కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి జైలు పోయారు. మళ్ళీ ఇవాళ వేలాది ఎకరాల భూములు ఈ రకంగా తన బినామీ కంపెనీకి దారాదత్తం చేస్తూ ఉన్నాడంటే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈయనకు అండగా ఉంది కాబట్టి ఇంత బరి తెగించి ఈ భూమి పొందడానికి చేశాడు. అదేవిధంగా ఇవాళ పేపర్లో మరో వార్త, కడప జిల్లాలో ఇలాంటి భూ సంబంధించి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వారందరూ కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి ఇస్తే ఒక కుటుంబం యావత్తు 3 పాపం వారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. అధికార వైసీపీ నాయకుల కుట్రలకు బలైన కడప జిల్లా చేనేత కుటుంబానికి తక్షణమే సహాయం చేయాలని పిల్లలమర్రి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. వైసీపీ పరిపాలనలో బడుగు బలహీన వర్గాలపై దాడులు ఎక్కువ అయ్యాయని ఆయన ఆరోపించారు. మంగళగిరిలోని శ్రీకృష్ణ భవన్ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పిల్లలమర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ కడప జిల్లా ఒంటిమిట కొత్తమాదారం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు సుబ్బారావు తనకున్న 3 ఎకరాల 10 సెంట్ల భూమి తన పేరు మీద లేదని తెలియటంతో మనస్తాపానికి గురై ఆ కుటుంబం బలన్మరణానికి పాల్పడటం తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందన్నారు. ప్రభుత్వ అధికారి వైసీపీ పార్టీ నాయకుల బెదిరింపులకు బలైన చేనేత కుటుంబానికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ ఆ కుటుంబానికి ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, పెద్ద కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే హైకోర్టు నిపుణులతో ప్రత్యేక ఎంక్వైరీ వేసి భూ ఆక్రమణకి పాల్పడ్డ వైసీపీ పార్టీ నాయకులను ప్రభుత్వ అధికారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మరణించిన చేనేత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, లేదంటే ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎంఆర్ఓ చేయి కూడా ఉన్నదని, లేదా మరో పార్టీ అధికార పార్టీకి సంబంధించిన వాడు కూడా అవతల వైపు ఉన్నదని చెప్పని ఇతను మరణ వాంగ్మూలంలో ఒంటిమిట్టకి దగ్గరకు వెళ్లి రైలు పట్టాల కింద పడుతూ ఒక చేతి వ్రాతతో కూడా రాసినటువంటి కాగితంతో అక్కడ పడేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఇంటి దగ్గర తన భార్య, కూతురు పద్మావతి, అలాగే వినయ్ అనే అమ్మాయి ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకుంటూ తన పెద్ద కుమార్తె హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో నిత్య అనే అమ్మాయి, ఆ అమ్మాయికి ఒక మెసేజ్ కూడా పెట్టిన పరిస్థితి. ఇది ఇక్కడ ఎవరిని కూడా నమ్మొద్దమ్మా, నువ్వు మా గురించి ఆలోచించకుండా నువ్వు జాగ్రత్తగా దీవించు అని చెప్పని వారు ఒక మెసేజ్ కూడా పెట్టి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఈ రోజున కొనసాగుతా ఉంది. అదే కాకుండా ఇది అవునా కాదా అని చెప్పని ఎంఆర్ఓని కనుక్కోవడానికి మా సంఘం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిన్న ఈ రోజు వెళ్తే
ఇది ఎంఆర్ఓ మాకు ఎలక్షన్ కోడ్ ఉందండి, అందుకని నేను ఇప్పుడు రాలేదని చెప్పని నేను చెప్పడం. ఈ రోజున దాన్ని తారుమారు చేయడానికి ఎంటైర్ ప్రభుత్వంతో ఉన్నటువంటి అధికారులు యావత్తు కూడా ఇది తనది కాదు, భూమి ఎప్పుడు కూడా తనది కాదు అని చెప్పని గత 20 సంవత్సరాల నుంచి కూడా తన పేరుతో లేదని చెప్పని ఈ రోజున వాదం తీసుకొచ్చి ముందుకు పెట్టాం. నిజమే, తనది కానప్పుడు, తన నోటీసులో లేనప్పుడు ఎవరైనా ఈ భూమి నాది కాదన్నప్పుడు నాది హక్కు అని చెప్పని అమ్మడానికి పెడతాడా ఈ దేశంలో, ఈ లోకంలో? అందుకని ప్రభుత్వ అధికారుల్ని వెనకేసుకొని వచ్చి వాళ్ళ కేసు నుంచి తప్పించడం కోసం ఈ రోజున ప్రభుత్వ యంత్రాంగం మొత్తం యావత్తు పనిచేస్తుంది. కనుక ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఆ పరిశీలన చేయాలని మా విజ్ఞప్తి. అలాగే కన్సల్టింగ్ మంత్రి ఎవరైతే ఉన్నాడో గుడివార అమర్నాథ్ గారు, వారి ఆధ్వర్యంలో ఒక నిపుణులతోటి కమిటీని వేసి హైకోర్టు రిటైర్డ్ జడ్జి చేత కూడా ఇది ఎంక్వైరీ చేయించేసి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి చావుకు ఎవరైతే కారకులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘంగా విజ్ఞప్తి చేస్తాం. మంగళగిరి నియోజకవర్గంలో రాజకీయ ప్రచారాలు, ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించినచో కఠిన చర్యలు తప్పవని మంగళగిరి రిటర్నింగ్ అధికారి రాజకుమారి తెలియజేశారు. విద్యార్థులకు పరీక్షలు జరుగు కారణంగా వారికి ఇబ్బంది కలగకుండా ప్రచార వాహనాల సౌండ్ ఎక్కువగా పెట్టరాదని ఆమె పేర్కొన్నారు. మంగళగిరి మెయిన్ బజార్ సీకే హై స్కూల్ నందు హోలీ పండుగ సందర్భంగా కలర్ఫుల్ ఎలక్షన్ 2024 ఓటుపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. హోలీ పండుగ సందర్భంగా నగరంలోని మహిళలతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ బహుమతులతో పాటు ప్రజలకు ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి రిటర్నింగ్ అధికారి రాజకుమారి గణియా మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగం, ఎలక్ట్రికల్ మిషన్లు, ముగ్గుల రూపంలో చూపించిన ముగ్గుల ప్రత్యేకత ఆకర్షణగా నిలిచాయని అన్నారు. రాజకీయ ప్రచార వాహనాలు స్కూల్, కాలేజీలు, దేవాలయాల వద్ద మైకులు ఆపి వెళ్లాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వాహనాలపై కఠిన చర్యలు తప్పవని ఆమె అన్నారు. ప్రజలు తమ ఓటుని తప్పకుండా వినియోగించుకోవాలని, మన ఓటు మన భవిష్యత్తు అని తెలియజేశారు. 47 మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం, 13 గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మనకి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్తో కలిపి 300 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. గత ఎన్నికల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో ఓటర్స్ టర్న్అవుట్ ఏ విధంగా ఉంది అని గమనించడం అయింది. అందులో ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో సీకే జూనియర్ కాలేజ్, వెస్ట్రన్ బ్లాక్, రూమ్ నెంబర్ 4 ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో మిద్దె సెంటర్కి సంబంధించిన ఓటర్స్ అందరూ కూడా ఉంటారు. అక్కడ ఒక చోట పోలింగ్ ఓటర్స్ ఓటు వేయడం అనేది తక్కువ వేయడం అనేది గమనించడం జరిగింది. అందుకని ఈరోజు హోలీ సందర్భాన కలర్ఫుల్ ఎలక్షన్స్ అన్న థీమ్తో ఇదే పోలింగ్ స్టేషన్ పరిధి, సీకే జూనియర్ కాలేజ్లో ఇదే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఆ ఏరియాలో ఉండే ఓటర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి స్వీప్, సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అన్న కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఓటుపై అవగాహన కల్పించడం, ఓటర్గా ఉన్నందుకు గర్వపడడం, 13 మే ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేసే విధంగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేశారు ఓటర్స్ అందరూ కూడా. వారందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు నాటికి చూస్తే మన మంగళగిరి నియోజకవర్గంలో 2,89,940 మంది ఓటర్స్ మనకి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అలాగే అందరూ కూడా ఈ ఓటు హక్కు వినియోగం ఎటువంటి ఇన్యూస్మెంట్స్కి లోన్ అవ్వకుండా వారు స్వతంత్రంగా ముందుకొచ్చి నచ్చిన వ్యక్తికి ఓటేసి ప్రజాస్వామ్య విలువల్ని నిలబెట్టాలి అని నేను రిటర్నింగ్ అధికారిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఓడించడానికి 500 కోట్లు దాచారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. మంగళగిరిలో ఒక్క ఓటుకు 30,000 రూపాయలైనా పంచేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. సాక్షి వాహనాల్లో రాష్ట్రమంతటా డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. డీజీపీని తప్పించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని చెప్పారు. మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించడానికి 500 కోట్లు దాచారని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బొద్దా వెంకన్న ఆరోపించారు. లోకేష్ ను ఓడించడానికి ఒక్క ఓటుకు 30,000 పంచేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. లోకేష్ అంటే వైసీపీ ప్రభుత్వానికి భయమని, అందుకే ఆయన వాహనాన్ని అడుగడుగునా తనిఖీ చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన దుయ్యబట్టారు. పోలీసు ఎస్కార్ట్తో సాక్షి వాహనాల్లో రాష్ట్రమంతటా డబ్బును పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ప్రజల నుంచి దోచుకున్న డబ్బును ఇప్పుడు జగన్ పంచుతున్నారని అన్నారు.
వైసీపీ వాళ్ళు ఇచ్చిన డబ్బును తీసుకుని ఓటు మాత్రం టీడీపీకి వేయాలని కోరారు. దడపడుతుంది కాబట్టి లోకేష్ బాబుని అడుగడుగునా చెక్ చేస్తారు. ఎన్ని చెక్ చేసినా లోకేష్ బాబు గారు ఏమి ఆయుధాలు పెట్టుకొని వెళ్ళడం లేదా డబ్బులు పంచడానికి వెళ్ళడం. లోకేష్ బాబుని ఓడించడానికి మంగళగిరిలో 500 కోట్లు డంప్ చేశారు. 500 కోట్లు డంప్ చేశారు. మంగళగిరి ప్రజలకు కూడా చెప్తున్నా, తప్పు లేదా, ఏవి మీ డబ్బులే. ఆ 500 కోట్లు కూడా మీ డబ్బులే. వాళ్ళు ఓటుకి 25,000 30,000 ఇచ్చి లోకేష్ బాబుని ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు, తీసుకోండి. 30,000 కాదు 50,000 తీసుకోండి వాళ్ళ దగ్గరే. తీసుకొని ఓటు గ్యారంటీగా లోకేష్ బాబుకి వేయడానికి మంగళగిరి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇచ్చేయండి. అసలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి సాక్షి వాహనాల్లో ఏ నియోజకవర్గానికి అంటే ఆ నియోజకవర్గానికి వెళ్తుంది. ఎదురొక పోలీస్ ఎస్కార్డు, వెనకొక పోలీస్ ఎస్కార్డు. ఎలాగెళ్తుందో తెలుసా? ఇది మీకు చెప్తున్నాను విలేకరులకి. సాక్షి వాహనాల్లో డబ్బు, ఒక కారు, అదొక మంత్రిదో లేదా క్యాబినెట్ ర్యాంకు చైర్మన్దో అన్నట్టు దానికి ఒక స్టిక్కరు. ఎదురొక ఎస్కార్డు, వెనకొక ఎస్కార్డు. చక్కగా తీసుకెళ్తున్నారు. డబ్బులు ఎక్కడ కావాలంటే అక్కడ చేరుస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇడుపులపాయలోంచి డబ్బు డంప్ చేస్తున్నాడు. దాన్ని ఎవరు చెక్ చేయట్లేదండి. ఇదంతా పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నాడు. కాబట్టి మేము ఆల్టిమేటివ్ ఇచ్చాం 24 గంటలు దీని మీద. ఈ 24 గంటల్లో కానీ దోషులను అరెస్ట్ చేయకపోతే డీజీపీ జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తున్నట్టే. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి అలా చేయడానికి లేదు, ప్రభుత్వానికి పనిచేయడానికి లేదు. కాబట్టి దీన్ని మీ ప్రధానమంత్రి అలాగే హోంమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి మేము చేస్తాము. దీని మీద పోరాటం చేస్తాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుప్పంలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు కుప్పం వచ్చినా ఫుల్ జోష్ ఉంటుందని వ్యాఖ్య. జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల. గతంలో ప్రకటించిన వారితో సహా మొత్తం 18 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను పార్టీ అధికారికంగా వెల్లడి. బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ లో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ ఓట్ల దొంగ అని, గత ఎన్నికల్లో కుట్రలు చేసే గెలిచారని ఆరోపణ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.